నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బి వేద. మనం ఏదైనా కొత్త గోల్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్‌లో చాలా ఎక్సైటెడ్‌గా ఉంటాం. కానీ కొద్ది రోజులు గడిచాక ఆ ఇంట్రెస్ట్ మెల్లగా తగ్గిపోతుంది. అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎందుకు డౌన్ అవుతాయి? మనల్ని మనం ఎప్పుడూ చార్జ్డ్ అప్‌గా ఎలా ఉంచుకోవాలి? శివకేరా గారు రాసిన 'యూ కెన్ విన్' అనే పుస్తకంలో మోటివేషన్ గురించి చాలా మంచి మంచి విషయాలు మనకి చెప్పారు. వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు మోటివేషన్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఇన్స్పిరేషనల్ స్పీచ్ వింటేనో లేక ఒక పవర్ఫుల్ వీడియో చూస్తేనో వచ్చేదే మోటివేషన్ అని అందరూ అనుకుంటారు. కానీ శివకేరా గారు ఏమంటారంటే మోటివేషన్ అనేది ఒక ఇంటర్నల్ ఫైర్ లాంటిది. బయట వ్యక్తులు ఆ అగ్నిని వెలిగించగలరు కానీ దాన్ని మెయింటైన్ చేయాల్సింది మాత్రం మనమే. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా పనిని ఇష్టంగా ఒక పర్పస్‌తో చేయడమే నిజమైన మోటివేషన్. ఇది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు. ఇదొక యాక్షన్. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. మోటివేషన్ అనేది 2 రకాలు. ఒకటి ఎక్స్‌టర్నల్ మోటివేషన్, మరొకటి ఇంటర్నల్ మోటివేషన్. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌టర్నల్ మోటివేషన్ అంటే ఇది బయట నుండి వస్తుంది. అంటే దీనికి 2 మెయిన్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఫియర్ అంటే భయం, ఇంకొకటి ఇన్సెంటివ్ అంటే ఏదైనా లాభం వస్తుందేమోనని ఆశ. అంటే ఎగ్జాంపుల్ బాస్ తిడతాడని పని చేయడం అనేది ఫియర్ ఆఫ్ మోటివేషన్‌కి ఎగ్జాంపుల్. అంటే మనం ఏదైనా పని చేయకపోతే ఎవరైనా ఏదైనా అంటారేమో, ఏమైనా తిడతారేమో అనే భయంతో చేయడం. అలాంటి పనిని మనం ఫియర్ ఆఫ్ మోటివేషన్ అంటాం. మరి ఇన్సెంటివ్ మోటివేషన్‌కి ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో బోనస్ వస్తుందని ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేయడం. ఇది ఇన్సెంటివ్ మోటివేషన్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఆ భయం లేదా ఆశ పోగానే మన పెర్ఫార్మెన్స్ పడిపోతుంది. ఇది ఎక్స్‌టర్నల్ మోటివేషన్ గురించి. మరి ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఇది మన మనసులో నుండి వచ్చే పవర్. మన పని మీద మనకు ఉండే రెస్పెక్ట్ అండ్ మన గోల్స్ మీద మనకు ఉండే కమిట్మెంట్ నుండి ఇది పుడుతుంది. అసలు మనం డీమోటివేట్ అవ్వడానికి కారణాలేంటి? మనల్ని ఆపేవి ఏంటి? డీమోటివేటింగ్ ఫ్యాక్టర్స్. మనం ఎందుకు డీమోటివేట్ అవుతామో తెలుసా? శివకేరా గారు కొన్ని రీజన్స్ చెప్పారు. అవి ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ నెగెటివ్ యాటిట్యూడ్. ఇది నా వల్ల కాదులే అని ముందే ఫిక్స్ అయిపోవడం. సెకండ్ ఫ్యాక్టర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అసలు మనం ఈ పని ఎందుకు చేస్తున్నామో ఒక క్లియర్ గోల్ లేకపోవడం. థర్డ్ ఫ్యాక్టర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒకవేళ ఫెయిల్ అయితే అందరూ ఏమనుకుంటారో అని భయపడడం. ఈ 3 ఫ్యాక్టర్స్ మనం డీమోటివేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మోటివేషన్ అనేది బాత్ లాంటిది. అంటే మనం రోజు చేయాలి. ఒక్కరోజు చేస్తే సరిపోదు. ఎవ్రీ సింగిల్ డే మనల్ని మనం రీచార్జ్ చేసుకోవాలి. మరి మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఇక్కడ చెప్తాను. ఇవి మీ లైఫ్‌లో అందరూ అప్లై చేసి మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్, రైట్ డౌన్ యువర్ గోల్స్. మీ లక్ష్యాలని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా మీకు ఒక రకమైన బూస్టర్‌లా పనిచేస్తుంది. మీరు ఉండే ఆఫీస్‌లో కావచ్చు, మీరు వర్క్ చేసే చోట కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా ప్రతిరోజు అది మీ కంటికి కనిపిస్తూ ఉండేలా అది ప్లేస్ చేసుకోండి. సెకండ్ పాయింట్,
అసోసియేట్ విత్ పాజిటివ్ పీపుల్. ఎప్పుడూ కంప్లైంట్స్ చేసే వాళ్ళకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. థర్డ్ టిప్, కంటిన్యూస్ లెర్నింగ్. మీరు చేసే పనిలో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. నాలెడ్జ్ పెరిగితే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఫైనల్గా మోటివేషన్ అనేది ఎవరో ఇచ్చేది కాదు, ఇది మన బాధ్యత. ఈ పాయింట్స్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి, రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.